సో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, అందుకనే కన్సోల్ దగ్గర కూడా మనం ఆపలేకపోతున్నాం, అది ప్లే అవుతూనే ఉందన్నమాట. హద్దుల్లేవు సారీ హద్దుల్లేవు, అంతా మనదే అంటున్నారు అనమాట బాస్. మరి 11th ఆగస్ట్ దేఖ్లేంగే, బోలా శంకర్ దేఖేంగే. సో మరి ఇంత స్టైలిష్గా, ఇంత గ్రేస్ఫుల్గా, ఇంత అమేజింగ్గా ఈ కంటెంట్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న వ్యక్తుల్ని మనం ఇప్పుడు వేదిక మీదకి పిలుద్దాము. అండ్ ఫస్ట్లీ దీని క్రియేటర్ అండ్ ఇంత మంచి వాట్ నెక్స్ట్. సో సో ఫస్ట్ పిలిచేద్దామా మన బాస్ని, బోలా శంకర్గా ఇంత పవర్ఫుల్గా మన ముందుకు తీసుకొస్తున్న మన డైరెక్టర్ మెహర్ రమేష్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. కాదు ఫస్ట్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఐ నో దట్ మీరు మాట్లాడరని, కానీ బాస్ యూనో ఆ మాన్యా మాట్లాడిస్తుంది వాళ్ళ. అందరికీ థ్యాంక్స్ అండి. చిరంజీవి గారి నుంచి, మెగాస్టార్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి, దానికి గ్యారంటీ మేము. లేకపోతే చూడండి అన్నీ బాగుంటాయి. అసలు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది మెగాస్టార్ గారి దగ్గర నుంచి ఈ సినిమాలు అన్నీ ఉంటాయి. అది మటుకు 100% చెప్తున్నాం మేము. థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మాతాంకే వెంకటేష్ గారు మాట్లాడటం నేను ఇన్ని వేదికల మీద ఎప్పుడు వినలేదు. నాకు తెలిసి మీ అభిమానమే మాట్లాడిచ్చింది ఆయన్ని. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మాట్లాడకుండా ఎలా ఉంటారు చెప్పండి. అండ్ డిఓపి డడ్లీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ బిట్ టంగ్ ట్విస్ట్ యువర్ నేమ్ బట్ ఎస్. అందరికీ నమస్కారం. బట్ it's privilege to hear and it's a privilege to do Chiranjeevi sir's film. Yes, I mean first Telugu film for me, and all you guys, I hope you enjoyed the teaser, and we are expecting the same welcome on August 11th. Please sir, come. Thank you guys. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన అనిల్ సుంకర గారికి స్వాగతం సుస్వాగతం. టీజర్ మామూలుగా లేదు అనిల్ గారు, నెక్స్ట్ లెవెల్ అంతే. అది ఇప్పుడే చూసాం మేము, మెగా లెవెల్ అది అసలు. అది యా ఒక గ్రూప్ పిక్. అండ్ ప్లీజ్ అనిల్ గారిని కొంచెం జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకున్నాం అందరూ ప్లీజ్. ఓకే కాదు, టీజర్ ఎలా ఉంది చెప్పండి.
ఓకే, సో మరి ఏకే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న అనిల్ సుంకర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. టీజర్ ఎలా ఉందండి? సినిమా దీనికి మించి ఉంటుంది. దేఖలేంగే ఆగస్ట్ 1 అండ్ చిరంజీవి గారి కెరీర్లో 1 అవుతుందని బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మనం ఎలా అయితే మన బాస్ని చూడాలనుకుంటున్నామో, మన మెగాస్టార్ని చూడాలనుకుంటామో, ఆ రేంజ్లో ఆ గ్రేస్తో మనందరి ముందుకి మన మెగాస్టార్ని బోలా శంకర్గా తీసుకొచ్చిన మన మెహర్ రమేష్ గారు మాట్లాడతారు ఇప్పుడు. మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ ఇక్కడ ఇలాగే మీలాగే నేను కూడా అక్కడ కూర్చుని 40 సార్లు 50 సార్లు అన్నయ్య సినిమాని చూసిన వాడిని. ఒక పిచ్చి మ్యాడ్ ఫ్యాన్ సినిమా డైరెక్టర్ అయ్యి ఆయనతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో డెఫినెట్గా ఈ సినిమా మనందరినీ మెగా ఫ్యాన్స్ అందరినీ డెఫినెట్గా మెప్పిస్తుంది. ఆయన స్టైలు, ఆయన స్వాగు, అన్నయ్యలో మనకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో పెట్టడం జరిగింది. టీజర్ చూశారు కదా, ఆయన మ్యాచ్లెస్ ఏజ్లెస్ మెగాస్టార్. ఆయన వాల్తేరు వీరయ్యగా మన సంక్రాంతికి వచ్చారు, ఎంతగానో ఆదరించారు. సంక్రాంతి తర్వాత మళ్ళీ ఆగస్ట్ 11th మళ్ళీ మనం మెగా ఫెస్టివల్ చేసుకుంటున్నాం. ఈసారి సంక్రాంతి లేదు, కానీ ఈ సినిమా రిలీజే మనకు ఒక పండగ. డెఫినెట్గా రేపు దాని తర్వాత ఆగస్టు 15 ఉంది, దాని తర్వాత ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే థియేటర్స్లో చేసుకుందాం. ఈ సినిమా నేనెంత ప్రేమతో, నేనెంత పిచ్చితో ఈ సినిమా చేశానో మా ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారు ఒక ప్రెస్టీజియస్ ప్రొడక్షన్గా చిరంజీవి గారికి డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందించాలని మేము అందరం కష్టపడ్డాం. మా ఎడిటర్ మార్తాండ వెంకటేష్ గారు దాదాపు 450 సినిమాలకు ఎడిటర్ అయినా చిరంజీవి గారి సినిమాలే కాదు, పవర్ స్టార్ సినిమాలే కాదు, చాలా సినిమాలకి ఆయన ఇంక్లూడింగ్ తొలి ప్రేమ రిలీజ్ కాబోతుంది, దానికి కూడా ఈయన తమ్ముడు ఖుషి, మొన్న గాడ్ ఫాదర్. సో ఒక ఎక్స్పీరియన్స్. అండ్ డడ్లీ గారు ఏస్ కెమెరామెన్, మన హిందీలో సింగం, చెన్నై ఎక్స్ప్రెస్, దిల్వాలే అంటే రోహిత్ శెట్టి గారి సినిమాలు, చాలా హిందీ సినిమాలు, అక్షయ్ కుమార్ గారి, అజయ్ దేవగన్ గారితో, షారుఖ్ ఖాన్ గారితో సినిమాలు చేసిన కెమెరామెన్ డడ్లీ గారు. ఆయన వర్క్ మీరు చూశారు. అండ్ మన మణిశర్మ గారు అబ్బాయి, మెగాస్టార్కి మణిశర్మ ఎన్ని సూపర్ హిట్లు ఇచ్చారో వాళ్ళ అబ్బాయిని చిరంజీవి గారు ఎంకరేజ్ చేసి మేము చెప్పంగానే ఎస్ సాగర్ని పెడదాం, మహతీ సాగర్ని అంటే మహతీ సాగర్ మొన్న బోలా మేనియా సాంగ్ అవ్వచ్చు, ఇప్పుడు మీరు చూసిన టీజర్ అవ్వచ్చు, రేపు వృద్ధిన రిలీజ్ అవ్వబోయే సాంగ్స్ అవ్వచ్చు, డెఫినెట్గా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు మహతీ సాగర్. మెగాస్టార్కి ఒక బ్రహ్మాండమైన ఒక మెగాస్టార్కి ఒక సౌండ్ క్రియేట్ చేశాడు. అండ్ ఈ సినిమా రైటరు తిరుపతి మామిడాల అంటాం. సో నా టీం అందరూ నా వెన్నంటే ఉండి చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య తర్వాత ఆగకుండా చేసిన సినిమా. రాత్రి కూడా 2 వరకు ఆయన షూటింగ్ చేశారు. ఆర్నిసలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటానికి మెగాస్టార్ తీసుకొని శ్రద్ధ లేదు. ఆయన దట్ ఈజ్ మెగాస్టార్. ఎస్, ఆయన స్పీడ్ని అందుకోవటం మనకు కష్టం. సో ఆగస్ట్ 11th థియేటర్స్లో కలుద్దాం. ఇంకా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వీక్లో ఒక సాంగు, ఇంకా ఇక నుంచి మెగా సెలబ్రేషన్స్ బిగేన్.
బోలా మానియా బిగిన్ డెఫినెట్గా. సో థ్యాంక్ యూ. ఫ్యాన్లోంచి వచ్చి డైరెక్టర్ అయిన నేను మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తానని నమ్మకంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మెహర్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మెగా లెవెల్లో ఉన్న టీజర్ని చూసాం, మెగా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి, మెగా పండుగని మనం చూడబోతున్నాం. దేఖ్లేంగే కబ్ ఆగస్ట్ 11న బోలా శంకర్ కోసం వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, టీజర్ వాజ్ అమేజింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్, వెయిటింగ్ ఫర్ ద ఫిలిం సార్. సో చూద్దాం ఇంకోసారి చూద్దామా టీజర్? లేట్ ఎందుకు, చూసేద్దాం. అండ్ మెగా అభిమానులందరికీ మరొకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్.